అంటే ఎవరికైనా సహాయం చేయడంలో ఎవరైనా తనని వాడుకోవటంలో కూడా ఆ హిమవంతుడు పోనీలు అనుకుంటారు అనమాట. రాజనీతి ఎందు శుక్రాచార్యుడివి అంటే నీవు ఎలాంటివి అంటే రాజ్య పరిపాలనలో నీ యొక్క నియమాలకు ఎలా ఉంటావంటే శుక్రాచార్యుడు అంటాడు. చూడండి, శుక్రాచార్యుడు ఎందుకు అంత గొప్పవాడు ఇక్కడ కనబడుతున్నా అంటే ఆయన రాక్షసులకి గురువు అయినప్పటికీ బలి చక్రవర్తి దగ్గర మంత్రిగా ఉంటాడు. ఆ బలి చక్రవర్తికి విష్ణుమూర్తి 3 అడుగుల రూపంలో వచ్చి సమస్త రాజ్యాన్ని దానంగా తీసుకున్నప్పుడని ఈ విష్ణుమూర్తి చేస్తుంటే, అంటే ఈ రాజు కింద నేను ఉన్నాను కదా, ఈ రాజుని కాపాడాలి కాబట్టి ఆ దానము చేయనీయకుండా ఆ నీళ్ళ పాత్రకు అడ్డుపడింది. అప్పుడు విష్ణుమూర్తి ఆ కంటిని పొడుస్తాడు. చూడండి, రాజును రక్షించుకోవడం కోసము తన బాధ్యత పరంగా తన కన్నును కూడా పోగొట్టుకుంటాడు. అందుకు గొప్ప అది చెప్తున్నాడు, రాజనీతి ఎందు నీవు శుక్రాచార్యుడివి. అంటే నిజంగా గొప్ప గొప్ప రాజుల కింద పనిచేసేవాళ్ళు మన ప్రాణాలు పోయిన రాజుని కాపాడాలి. ఇది అలాగే చెప్తున్నాడు, రాజ్య పరిపాలనందు చక్రవర్తి వంటి వాడివి, అలాగే గంగ నామం వలె పవిత్రుడవు. నీ నామము దివోదాసు ఉంది కదా, ఇది ఎంతలా అంటే గంగామాత ఎంత పవిత్రముగా ఉంటుందో అంత పవిత్రము. సమస్త ప్రాణులకు సద్గుడవు, అంటే సమస్త ప్రాణులకు నీవు సహాయం చేసేవాడిగా ఉన్నావు. కాశీ క్షేత్రమందు రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా, కాబట్టి కాశీకి నీకు భేదము లేదు, నీవే కాశీ అని చెప్తున్నాడు. ఇదే నిజం. మనకి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, మన కాశీ క్షేత్రంలో మనం ఉన్నామంటే ఈశ్వరుడే చెప్పాడు స్వయంగా, మనము తిరిగేటువంటి శివలింగములట. ఒకవేళ ఇందులో ఇంకా భక్తి ఉన్నట్లయితే వీరు మరలా ఆ శివలింగంలో పూజలు అందుకుంటారు అని చెప్పాడు. అలాగే సంహారంలో రుద్రుడు, ఎవరైనా శిక్షించాలనుకున్నప్పుడు రుద్రస్వరూపంగా ఉంటావు. పాలనలో విష్ణువు, విధి విధానంలో బ్రహ్మకు సమానమైన వాడివి. నీ ముఖపద్మమున సరస్వతీదేవి, అంటే నీ ముఖము చూస్తుంటే సరస్వతీదేవి, నీ కరపద్మమున లక్ష్మీదేవి, నీ యశస్సున గౌరీదేవి గోచరిస్తున్నారు. అంటే నీ పేరు ప్రతిష్టలు వింటున్నప్పుడు అంటే గౌరీదేవి అంటే ఎప్పుడు పచ్చగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ నీ క్రోధమున ఆలహాలం, ఒకవేళ నీకు కోపం వస్తే అక్కడ సముద్ర మధురంలో ఆలహాలం ఎలా వచ్చిందో అలా ఉంటుంది. నీ వాక్కునందు అమృత ఆనందము, అంటే నువ్వు మాట్లాడే మాట అమృతము. నీ 2 భుజములందు దేవతలు నివాసం ఉన్నారు. మీరు స్వయంగా సర్వదేవతామూర్తిగా నాకు వర్తమానంలో కనబడుతున్నారు. అంటే ప్రస్తుతం ఇలా కనబడుతున్నారు, వర్తమానం చెప్పారు. చూడండి ఎన్ని ఉపమానాలు రాజు మీద మన గణపతి బ్రాహ్మణ రూపంలో ఉండి వేస్తాడు. నిజంగా గణపతి ఇంత మెచ్చుకున్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించాడు. ఎందుకంటే సాక్షాత్తు విద్యాస్వరూపమైనటువంటి గణపతి స్వరూపం ఇంత మెచ్చుకున్నాడు ఈ యొక్క దివోదాసుని. ఓ రాజా, మీకు అన్ని శుభములు కలుగును, నేను చెప్పినట్లు చేయండి. ఎందుకంటే రాజు ఇప్పుడు ఈయన ఏం చెప్తాడా అని కదా వింటున్నాడు. మనం పిలిచి పెద్ద పదవి ఇచ్చాం ఆయనకి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసిన మీ సర్వ మనోరథములు నేనును అని చెప్తున్నాడు. ఓ రాజా, ఈ రోజు నుండి 18వ రోజున ఉత్తరము దేశము నుండి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు వచ్చి మీకు ఉపదేశము చేస్తారు. అంటే ఈయనే చెప్పలేక డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఓ రాజా, ఈ రోజు నుండి 18 రోజుల తర్వాత ఉత్తర దేశం నుండి ఒక ఉత్తమ బ్రాహ్మణుడు వస్తాడు, ఆయన మీకు ఉపదేశము చేస్తాడు. అంటే ఈ రాజుగారు ఇప్పుడు ఈ 18 రోజులు, ఎప్పుడు ఈ 18 రోజులు అయిపోతాయా, ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఓ ఈ బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగా చేసిన మీకు మా అన్ని కోరికలు తీరుతాయి. ఇలా గొప్ప ఆశీర్వాదంతో ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి గణపతి రాజును ఆశీర్వదించి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. రాజు మహా ఆశ్చర్యమానందంలో ఉన్నాడు. రాజు అనుకున్నాడు, ఓ దేవుడు ఈయన ఎన్ని పొగిడాడు, ఇంతకుముందు బ్రహ్మదేవుడు వచ్చాడు కానీ నన్ను ఎప్పుడు ఒక్క మాట కూడా పొగడలేదు, ఈ బ్రాహ్మణుడు చాలా మంచివాడు అనుకున్నాడు. ఈ విధంగా మహాగణపతి తన మాయాజాలంతో కాశీ ప్రజలనే కాదు, కాశీ రాజుగారి రాణివాసంనే కాదు, రాజునే కూడా తన గుట్టలో వేసుకున్నాడు. తన తండ్రి కార్యములో మొదటి వంతు సఫలుడయ్యాడు. అంటే తండ్రి చెప్పినటువంటి కార్యములో మొదటి వంతు సఫలీకృతుడే. ఆ లీల అనంతరము దివోదాసు స్థానం నుండి అలంకరించి
అంటే ఆ తర్వాత ఏమైందంటే మళ్ళా ఆయన మనకి కాశీ క్షేత్రంలో ఈ మహాగణపతి 56 గణపతులుగా మారడము, అలాగే ఈ దివోదాసు దగ్గరికి మళ్ళా విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో రావడం, ఈ యొక్క రాజ్యమంతా విష్ణుమూర్తికి ఇవ్వడము, ఈయన మోక్షాన్ని పొందడం మనం తరువాయి భాగంలో చూసుకున్నాం. జై కాశీ విశ్వ